అధ్యాత్మ రామాయణము, యుద్ధకాండము, పంచదశ సర్గము, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము, శ్రీ మహాదేవకృత శ్రీరామస్తుతి. శ్రీ మహాదేవ ఉవాచ తతస్తు కైకేయీ పుత్రో భరతో భక్తి సంయుతః శిరస్సంజలిమాదాయ జ్యేష్ఠం భ్రాతరమబ్రవీత్ మాతా మే సత్కృతా రామ దత్తం రాజ్యం త్వయా మమ దదామి దత్తే చ పునర్యథా త్వమదదా మమ ఇత్యుక్త్వా ప్రాదయోర్భక్త్యా సాష్టాంగం ప్రణిపత్య చ బౌధా ప్రార్థయామాస కైకేయ్యా గురుణా సహ. శ్రీ మహాదేవుడు ఇట్లను, పార్వతి, అంతట కైకేయి పుత్రుడు భరతుడు భక్తియుక్తుడై శిరస్సును అంజలి ఘటించి తన అన్నయ్యతో ఇట్లనెను, అన్నయ్య, నీచే నాకు రాజ్యము ప్రసాదింపబడినది, తద్వారా నా తల్లి మాట ఆదరింపబడింది. ప్రభువు, ఈ రాజ్యము నీదే, నీ రాజ్యము తిరిగి నీకే సమర్పించబడుతున్నది. త్వదీయం వస్తు శ్రీరామ తుభ్యమేవ సమర్పయే అని ఇట్లు చెప్పి శ్రీరాముని పాదములకు భక్తితో సాష్టాంగదండ ప్రణామము చేసెను. కైకేయితోనూ గురువులతోనూ కూడిన రాముని అనేక విధములుగా రాజ్యమును అంగీకరింపచేయుటకు ప్రార్థించెను. తథేతి ప్రతిజగ్రాహ భరతాద్రాజ్యమీశ్వర మాయామాశ్రిత్య సకలాం నరచేష్టాం ఉపాగత స్వరాజ్యానుభవో యస్య సుఖజ్ఞానైకరూపిణః నిరస్తాతిశయానంద రూపిణః పరమాత్మనః మానుషేణ తు రాజ్యేన కిం తస్య జగదీశితుః యస్య భ్రూభంగమాత్రేణ త్రిలోకే నశ్యతి క్షణాత్ యస్యానుగ్రహమాత్రేణ భవంత్యాఖండలశ్రియః లీలాసృష్టమహాసృష్టేః కియదేతద్రమాపతేః తథాపి భజతాం నిత్యం కామపూరవిధిత్సయా లీలామానుషదేహేన సర్వమప్యనువర్తతే. తతః శత్రుఘ్నవచనాన్ నిపుణశ్మశ్రుకృంతకః సంభారాశ్చాభిషేకార్థం మానీతా రాఘవస్యై పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాత్మని సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే విశోధితజటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః మహార్హవసనోపేతస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్ ప్రతికర్మ చ రామస్య లక్ష్మణశ్చ మహామతిః కారయామాస భరతః సీతాయా రాజయోషితః మహార్హవస్త్రాభరణైర్లచంక్రుః సుమధ్యమాం తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనాం అకారయత కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా తతస్యందనమాదాయ శత్రుఘ్నవచనాత్ సుధీః సుమంత్రః సూర్యసంకాశం యోజయిత్వాగ్రదస్థితః ఆరురోహరథం రామః సత్యధర్మపరాయణః. అనేక విధములుగా రాజ్యమును అంగీకరింపచేయుటకు ప్రార్థించెను. అట్లే అని మాయను ఆశ్రయించి మానవలీలను సమస్తము చేయుచున్న ఈశ్వరుడు రాముడు భరతుని నుండి రాజ్యమును తిరిగి స్వీకరించెను. ఆనందము జ్ఞానములు మాత్రమే స్వరూపముగా కలిగినట్టి, అవధులు లేని ఆనందమే మూర్తి భవించిన స్వరూపముగా ఉన్నట్టి పరమాత్ముడు తనకు తానే రాజుగా నుండి తనకన్నా అధికము ఎందునో ఎప్పుడునో ఏదీనూ లేనట్టి స్వరాట్టు భావమును అనుభవించు. అట్టి జగదీశ్వరునకు అల్పమైన తుచ్చముగా ఈ మానవరాజ్యమును ఎందులకు ఏపాటిది? ఎవని కనుబొమ్మల కదలిక మాత్రమును మూడు లోకములు క్షణములో నశించిపోవునో, ఎవరి అనుగ్రహ మాత్రమున అఖండ లక్ష్మీ సంపద లభించునో, అవలీలగా సర్వసృష్టిని రచించగల మహానుభావుడుకు రమాపతికి ఈ రాజ్యమంతటిది. అయినను తనను నిత్యము సేవించే వారి కోరికలు ఈడేర చేయు కోరికతో లీలామానుష దేహముతో లోకమును అనుసరించి ఆ ప్రభువు ప్రవర్తించుచుండు. అంతటా శత్రుఘ్ని ఆజ్ఞచే నిపుణుడు క్షురకుడు పిలువబడెను. రాఘవుని పట్టాభిషేకమునకై సంభారములు సమకూర్చబడిన. ముందుగా భరతుడు స్నానము చేసిన తర్వాత మహాత్ముడకు లక్ష్మణుడు స్నానము చేసిన పిదప వానరేంద్రుడు, సుగ్రీవుడు, రాక్షసేంద్రుడు, విభీషణుడును స్నానము చేసిరి. అనంతరము రాముడు జడలు విడదీసి స్నానమాడి సుందరములకు పుష్పమాలను అంగరాగములను అమూల్యముగు
వస్త్రములను ధరించి మనోహర రూపముతో ప్రకాశించుచుండెను. మహామతియగు లక్ష్మణుడు భరతుడును రాముని అలంకరింపజేసిరి. రాజకాంతలు సుమధ్యమయమగు సీతను రాజోచితములకు వస్త్రములతో ఆభరణములతో అలంకరించిరి. పుత్రవాత్సల్యము గల కౌసల్య ఆ శుభ సమయమున వానరపత్నుల ఏడ ప్రసన్నురాలై అత్యంత ప్రేమతో వారినందరినీ స్వయముగా అలంకరింపజేసెను. అంతటా శత్రుఘ్నుని ఆజ్ఞచే ధీమంతుడు సుమంత్రుడు సూర్యకాంతి కలిగిన రథమును కొనివచ్చి దానికి గుర్రములను పూంచి ముందట నిలిపెను. సత్యధర్మపరాయణుడకు రాముడు ఆ రథమును అధిరోహించెను. సుగ్రీవో యువరాజశ్చ హనుమాంశ్చ విభీషణ స్నాత్వా దివ్యాంబరధరా దివ్యాభరణభూషితా రామమన్వీయురగ్రే చ రథాస్వ గజవాహనా సుగ్రీవపత్న సీతా చ యయుర్యానైః పురం మహత్ వజ్రపాణిర్యథా దేవైర్ హరితాస్వరథే స్థితా ప్రయయౌ రథమాస్థాయ తథా రామో మహత్పురం సారథ్యం భరతశ్చక్రే రత్నదండం మహాద్యుతిః శ్వేతాతపత్రం శత్రుఘ్నో లక్ష్మణో వ్యజనం దధే చామరంచ సమీపస్థో న్యవీ జయదరిందమః శశిప్రకాశం త్వపరం జగ్రాహాసురనాయకः దివిజైః సిద్ధసంఘైశ్చ ఋషిభిర్దివ్యదర్శనైः స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిः మానుషం రూపమాస్థాయ వానరా గజవాహనాः భేరీ శంఖనినాదైశ్చ మృదంగపణవానకైः ప్రయయౌ రాఘవశ్రేష్ఠ స్తాం పురీం సమలంకృతాం దదృశుస్తే సమాయాంతం రాఘవం పురవాసినః దూర్వాదళశ్యామతనుం మహార్హ కిరీటరత్నాభరణాంచితాంగం ఆరక్తకంజాయతలోచనాంతం దృష్ట్వా యయుర్మోదమతీవ పుణ్యా విచిత్రరత్నాంచితశుద్రనద్ధ పీతాంబరం పీనభుజాంతరాళం అనర్ఘ్యముక్తాఫలదివ్యహారైర్ విరోచమానం రఘునందనం ప్రజా. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు స్నానములను చేసి దివ్యమైన వస్త్రములను ఆభరణములను ధరించి రథ అశ్వ గజవాహనులై రామునికి ముందు వెనకల అనుసరించిరి. సుగ్రీవ పత్నులు మరియు సీతాదేవి సుందరములకు పల్లకీలలో రాజధాని నగరమునకు బయలుదేరి హరితవర్ణము గల అశ్వములను పూంచిన రథముపై ఇంద్రుడు దేవతలు పరివేష్టింపగా వెడలినట్లు రాముడు రథమునందు కూర్చునుండి అయోధ్యానగరమునకు వెడలను. మహాతేజస్వియగు భరతుడు రథసారథ్యము చేయుచుండెను. శత్రుఘ్నుడు రత్నదండయుతముగు శ్వేతఛత్రమును ధరించెను. లక్ష్మణుడు వ్యజనమును వహించెను. శత్రుదమనుడైన సుగ్రీవుడు, అసురనాయకుడగు విభీషణుడు చంద్రప్రభాభాసమానమగు చామరములు ధరించి శ్రీరాముని సమీపమును నిలిచి ఉండెని. ఆ సమయమున దేవతలు, సిద్ధసంగములు, దివ్యదర్శనులకు ఋషులు శ్రీరాముని చక్కగా స్తుతించుచుండరి. ఆ స్తోత్రధ్వని మధురముగా శ్రావ్యముగా వినపడసాగెను. వానరులందరూ నరరూపములను ధరించి గజవాహనులై అనుసరించిరి. భేరీల, శంఖముల నినాదములతో, మృదంగములు, తప్పెటలు, మద్దెలలు మొదలగు వాద్యముల ధ్వనులతో రాముడు చక్కగా అలంకరింపబడిన పురములోనికి ఊరేగింపుగా వెడలను. అప్పుడు పురవాసులందరూ ఉత్సవ సంభారములతో వచ్చున్న రాముని చూచిరి. దూర్వాదళముల వంటి శ్యామల శరీరము గల గొప్పదైన దేదీప్యమానము కిరీటము చేత, రత్న ఆభరణముల చేత అలంకరింపబడిన వారిని, కొంచెం ఎరుపు రంగు కొనలు కలిగిన పద్మపురేకుల వంటి అందమైన విశాలముగు కన్నులు కలిగిన ఆ రామును చూచి అత్యంత పుణ్యాత్ములకు అయోధ్యాపుర జనులు అంతులేని ఆనందమును పొందిరి. విచిత్రముగు రత్నములను చేర్చి బంగారు జరీ పనితనంతో సిద్ధపరిచిన పీతాంబరమును ధరించినట్టే రఘునందనుని జనులందరూ చూడసాగిరి. బలిష్టమైన భుజముల అంతర్భాగము అనగా విశాలమైన వక్షము గలవానని, వెలలేని ముత్యముల దివ్యహారములతో శోభిల్లుచున్న రఘునందనుని చూచి ప్రజలు పరమానందమును పొందిరి. సుగ్రీవముఖ్యైర్హరిభిః ప్రశాంతై నిషేవ్యమాణం రవితుల్యభాసం కస్తూరికా చందన లిప్తగాత్రం నివీతకల్పద్రుమ పుష్పమాలం శ్రుత్వా స్త్రియో
రామముపాగతం ముదా ప్రహర్షవేగోత్కలితాననశ్రియ అపాస్య సర్వం గృహకార్యమాహితం హర్మ్యాణి చైవారురుః స్వలంకృతాః దృష్ట్వా హరిం సర్వదృక్ వాకృతిం పుష్పైః కిరంచ స్మితశోభితాననాః దృగ్భిః పునర్నేత్రమనోరసాయనం స్వానందమూర్తిం మనసాభిరేభిరే రామస్మితస్నిగ్ధదృశా ప్రజాస్తథా పశ్యన్ ప్రజానాథ వివాపర ప్రభు శనైర్జగామాథ పితుస్వలంకృతం గృహం మహేంద్రాలయ సన్నిభం హరి ప్రవిశ్య వేస్మాంతర సంస్థితో ముదా రామో వవందే చరణౌ స్వమాతుః క్రమేణ సర్వాః పితృయోషిత ప్రభుర్నామ భక్త్యా రఘువంశకేతుః తతో భరతమాహేదం రామः సత్యపరాక్రమः సర్వసంపత్సమాయుక్తం మమ మందిరముత్తమం మిత్రాయ వానరేంద్రాయ సుగ్రీవాయ ప్రదీయతాం సర్వేభ్యః సుఖవాసార్థం మందిరాణి ప్రకల్పయ రామేణైవం సమాదిష్టో భరతశ్చ తథా కరోత్ ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజः రాఘవస్యాభిషేకార్థం చతుస్సింధుజలం శుభం ఆనేతుం ప్రేషయస్వాసు దూతాన్ త్వరితవిక్రమాన్. ప్రశాంత చిత్తులైన సుగ్రీవుడు మున్నగు ప్రముఖులచే సేవింపబడుచున్నవాడు, సూర్యకాంతి వంటి కాంతితో వెలుగొందుచున్నవాడు, కస్తూరి చందనముల లేపములు అలుదుకున్న మేనుగలవాడు, బాగుగా కూర్చబడిన కల్పవృక్షము యొక్క పూలమాలలు ధరించిన వాడకు శ్రీరామచంద్రమూర్తిని దర్శించి అత్యంత భాగ్యశాలుడుగా ఆ ప్రజలు ఎనలేని ఆనందమును పొందిరి. అయోధ్యానగర స్త్రీలు రాముడు యోచించుచున్నాడు అను వార్తను విని ఆనందించి అత్యంత సంతసమున ముఖములు విప్పారగా మొదలుపెట్టిన ఇంటి పనులు ఎక్కడివక్కడ వదిలిపెట్టి తమను తాము అలంకరించుకుని మేడలను అధిరోహించిరి. రాముని రూపమునున్న సర్వదృక్ రాముడుగు హరిని నేత్రానందకర్మకు అతని రమణీయాకృతిని చూచి చిరునవ్వులు చిందించడు ముఖములు గల స్త్రీలందరూ అతనిపై పుష్పములు వెదజల్లిరి. కన్నులకు మనసునకు ప్రేమను కూర్చిన రసాయన స్వరూపుడు ఆనందమూర్తి శ్రీరాముని మొదట తమ చూపులతో చూచుచు తదుపరి మనసుతో ఆలింగనము చేసుకు విష్ణు భగవానుడు రాముడు చిరునవ్వులు చిందించుచు ప్రేమపూరితము కటాక్షములతో తన ప్రజలను ఆప్యాయంగా చూచుచు అపరలోక పాలుని వలె ప్రభు శ్రీరామచంద్రుడు నెమ్మదిగా నడుచుచు దేవేంద్రుని భవనములే అలంకరింపబడిన తన తండ్రి గృహములకు చేరెను. రాజభవనములోనికి వెళ్ళిన రాముడు అత్యంత ప్రసన్న చిత్తముతో తన తల్లి కౌసల్య చరణములకు ప్రణమిల్లాను. రఘువంశకేతనముగు ఆ ప్రభు వరుసగా ఇతర తల్లులకు కూడా భక్తితో నమస్కరించాను. అంతటా సత్యపరాక్రములకు రాముడు భరతునితో ఈ మాట చెప్పాను. సమస్త సంపదలతో కూడి ఉన్న ఉత్తమముగు నా మందిరమును మిత్రునికి సుగ్రీవునికి విడిదిగా ఇమ్ము. మిగిలిన వారందరి సుఖనివాసము కొరకు తగిన భవంతులను ఏర్పరచుము. రామును ఇట్లు చెప్పబడిన భరతుడు అందుకు తగినట్టు ఏర్పాట్లను చేసెను. అంతటా తేజస్వంతుడగు భరతుడు సుగ్రీవునితో శ్రీరాముని అభిషేకించుటకు 4 సముద్రముల నుండి మంగళతీర్థమును కొనితెచ్చుటకు శీఘ్రముగా వెళ్ళు దూతలను వెంటనే పంపుము అని చెప్పెను. ప్రేషయామాస సుగ్రీవో జాంబవంతం మరుత్సుతం అంగదం చ సుషేణం చ తే గత్వా వాయువేగతః జలపూర్ణాన్ శాతకుంభ కలశాంశ్చ సమానయన్ ఆనీతం తీర్థసలిలం శత్రుఘ్నో మంత్రిభిః సహ రాఘవస్యాభిషేకార్థం వసిష్ఠాయన్యవేదయత్. తతస్తు ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే ససీతం సంన్యవేశయత్. వసిష్ఠో వామదేవశ్చ జాబాలిర్గౌతమస్తథా వాల్మీకిశ్చ తథా చక్రుః సర్వే రామాభిషేచనం. కుశాగ్రతులసీయుక్త పుణ్యగంధజలైర్ముదా అభ్యసించన్ రఘుశ్రేష్టం వాసవం వసవో యథా. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః శ్రేష్టైః కన్యాభిः సహ మంత్రిభిः సర్వౌషధిరసైశ్చైవ దైవతైర్నభసి స్థితైః చతుర్భిలోకపాలైశ్చ స్తువద్భిः సగణైస్తథా
ఛత్రం చ తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం సుగ్రీవ రాక్షసేంద్రౌ తౌ దదతు శ్వేతచామరే మాలాంచ కాంచనీం వాయుర్దదౌ వాసవచోదితః సర్వరత్నసమాయుక్తం మణికాంచనభూషితం దదౌ హారం నరేంద్రాయ స్వయం శక్రస్తు భక్తితః ప్రజగుర్దేవగంధర్వా నృతుశ్చాప్సరోగణా దేవదుందుభయో నేదు పుష్పవృష్టిపపాతకాత్ నవదూర్వాదలశ్యామం పద్మపత్రాయతే క్షణం రవికోటిప్రభాయుక్త కిరీటేన విరాజితం కోటికందర్పలావణ్యం పీతాంబర సమావృతం దివ్యాభరణ సంపన్నం దివ్యచందనలేపనం ఆయుతాదిత్య సంకాశం విభుజం రఘునందనం వామభాగే సమాసీనాం సీతాం కాంచన సన్నిభాం సర్వాభరణ సంపన్నాం వామాంకే సముపస్థితాం. ఆ మాట విని సుగ్రీవుడు జాంబవంతుని, హనుమను, అంగదుని, సుషేణుని అందుకు వినియోగించను. వారు వాయువేగమున వెళ్ళి బంగారు కలశములతో సముద్ర జలములను నింపుకొని తెచ్చిరి. అటులు తెచ్చిన తీర్థమును శత్రుఘ్నుడు మంత్రులతో కూడి శ్రీరామచంద్రుని పట్టాభిషేకమునకై వశిష్ఠునికి అప్పగించెను. అంతటా సమాహితుడై వృద్ధులకు వశిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి రత్నమయ పీఠమునందు సీతతో సహా రాముని కూర్చుండబెట్టెను. అప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, గౌతముడు, వాల్మీకి మొదలగు వారందరూ అతి ప్రసన్నులై దర్భకుశలతోనూ తులసీ దళములతోనూ పవిత్ర గంధయుక్త జలములతోనూ శ్రీరామునికి అభిషేకము గావించిరి. పిమ్మట ఋత్విక్కులతో, బ్రాహ్మణ శ్రేష్ఠులతో, కన్యలతో, మంత్రులతో పాటుగా మహర్షులు అందరూ ఆకాశమునందున్న దేవతలతో తమ తమ గణములతోనున్న నలుగురు లోకపాలులు స్తుతించుచుండగా సర్వ ఔషధీ రసములతో వసువులు ఇంద్రునికి అభిషేకము చేసినట్లుగా శ్రీరామచంద్రునికి అభిషేకము చేసిరి. శత్రుఘ్నుడు రామునికి శుభంకరముకు తెల్లని గొడుగును పట్టెను. విభీషణుడు, సుగ్రీవుడు ఇద్దరు తెల్లని వింజామరులు పట్టిరి. ఇంద్రుడు పంపగా వాయుదేవుడు కాంచనమాలను తెచ్చెను. స్వయముగా ఇంద్రుడు కూడా భక్తితో అనేక రత్నములను కూర్చినట్టిది, మణులతో బంగారముతో ప్రకాశించినట్టిది ఆ ఆభరణమును స్వయముగా రామునికి సమర్పించెను. దేవగంధర్వులు పాడిరి, అప్సరసులు ఆడిరి, దేవదందువులు మోగినవి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసినది. నవ దూర్వాంకుర శ్యామలవర్ణుని, తామరపూరేగుల వంటి విశాల నేత్రుని గలవాని, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించుచు కిరీటముతో శోభించువాని, కోటి కోటి మన్మధుల చక్కదనము గలవాని, పీతాంబరధారిని, దివ్యాభరణములు ధరించిన వానిని, దివ్యచంద్రము అలదుకున్న వానిని, 10,000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించు వానిని, 2 అందమైన భుజములు గలవానిని, రఘునందనుని ఎడమ పక్కన కూర్చుండినది, పసిటి రంగుతో మెరుగుచున్నది, సకల ఆభరణములతో నిండి ఉన్నది, వామాంకమున ఒదిగి కూర్చున్నది, ఎర్రకులమును తన కరకమలమునందు ధరించినది యగు సీతాదేవిని తన వామబాహుతో ఆలింగనము చేసుకున్న వానిని, అందరికంటే అతిశయించిన తేజస్తో ఒప్పుచున్న వానిని చూచి భక్తియుతుడై సర్వదేవగణములు తనను పరివేష్టించి ఉండగా ఉమాసహితుడగు శంకర భగవానుడు సకల దేవతాగణములతో కూడి రఘునందను నీట్లు స్తుతింప మొదలెడిను. భక్తోత్పలకరాంభోజాం వామేనాలింగ్య సంస్థితం సర్వాతిశయ సౌభాగ్యం దృష్ట్వా భక్తి సమన్వితః ఉమయా సహితో దేవ శంకరో రఘునందనం సర్వదేవగణైర్యుక్తః స్తోతుం సముపచక్రమే. శ్రీ మహాదేవ ఉవాచ నమోస్తు రామాయ సశక్తికాయ నీలోత్పలశ్యామలకోమలాయ కిరీటహారాంగదభూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ త్వమాదిమధ్యాంతవిహీన ఏకః సృజస్య వస్యత్సి చ లోకజాతం స్వమాయయా తేన నృప్యసే త్వం యత్స్వే సుఖే జస్రరతో నవద్యః లీలాం విదత్సే గుణసంవృతస్త్వం ప్రపన్నభక్తానువిధానహేతోః నానావతారైః సురమానుషాద్యైః ప్రతీయసే జ్ఞానిభిరేవ నిత్యం స్వాంసేన లోకం సకలం విధాయతం బిభర్షిజత్వం తదధప్పణీశ్వరః ఉపర్యథో భాన్మనిలోదుపౌషధి ప్రవర్షరూపో వసినైకథా జగత్ త్వమిహ దేహభృతాం శిఖిరూపః పచసి భుక్తమశేషమజస్రం
పవన పంచకరూప సహాయో జగదఖండమనేన బిభర్షి. శ్రీ మహాదేవుడి ఇట్లా నుడివెను. రామునికి సీతా సమేతునికి నల్లకలు వంటి కోమలమగు నల్లని మేనిగల వానికిని కిరీటమును భుజకీర్తులు హారములు మొదలగు ఆభరణములు ధరించిన వానికిని సింహాసనమును అలంకరించి ఉన్నవానికిని మహాతేజస్తో వెలుగులు విరజిమ్ముచున్న వానికిని నమస్కారం. రామా, నీకు ఆది మధ్యాంతములు లేవు, అద్వితీయుడవు. లోకములు అన్నింటినీ నీ మాయచే సృష్టించి పాలించి తిరిగి లయము చేయుచుండవు. అయినను నీకు అవి ఏవియు అంటవు. నీవు నిర్లేపుడవు, నిరంతరము ఆత్మానందమున తెలియాడుచుండవు. అందువలన సకల దోషగంధరహితుడు, నీ మాయాగణములచే ఆచరింపబడిన వాడవై నీవు నీ శరణాగత భక్తులకు మార్గము చూపుట కొరకై దేవతల మానవుల మొదలగు నానావిధ రూపములతో అవతరించి చిత్ర విచిత్రమగు లీలలు గావించదు. అయినను పామరులు నిన్ను మానవ రూపుడవని భావించినను జ్ఞానములకు మాత్రము ఎల్లప్పుడూ నీవు నిత్యముగా స్పష్టముగా తెలియబడదు. స్వామి, నీ యొక్క అంశముచే లోకములను సృష్టించదవు. కింది నుండి నీవే ఆదిశేషము రూపును ధరించి ఈ లోకములన్నింటినీ మోయుచున్నావు. అటులే పైనుండి సూర్యుడు వాయువు చంద్రుడు ఓషధులు మేఘములు మొదలగు రూపములతో సమస్త లోకములను రక్షించుచున్నావు. నీవు ప్రాణుల దేహములలో జఠరాగ్ని రూపమును ధరించి ప్రాణాపానాది పంచప్రాణముల సహాయంతో ప్రాణులు భుజించి ఉన్న అన్నమును జీర్ణము గావించదు. తద్వారా సర్వ జగత్తును నీవే పోషించుచున్నావు. చంద్రసూర్యశిఖిమద్యగతం యత్తేజ ఈశ చిదశేషతనూనాం ప్రాభవత్తనుభృతామివ ధైర్యం శౌర్యమాయూరఖిలం తవ సత్వం. త్వం విరించి శివ విష్ణు విభేదాత్ కాలకర్మ శశి సూర్య విభాగాత్ వాదినాం పృథగివేశ విభాసి బ్రహ్మ నిశ్చితమనన్యదిహైకం మత్స్యాది రూపేణ యథాత్వమేక శృతౌ పురాణేషు చ లోకసిద్ధ తథైవ సర్వం సదసద్విభాగ త్వమేవ నాన్యత్ భవతో విభాతి. యద్యత్ సముత్పన్నమనంత సృష్టా ఉత్పత్స్యతే యచ్చ భవచ్చ యచ్చ న దృశ్యతే స్థావర జంగమాదౌ త్వయా వినాతః పరస్త్వం. తత్వం న జానాంతి పరాత్మనస్తే జనః సమస్తాస్తవ మాయయాతః తద్భక్త సేవామలమానసానాం విభాతి తత్వం పరమేకమైసం. బ్రహ్మాదయస్తేన విదుస్వరూపం చిదాత్మతత్వం బహిరర్ధభావా తతో బుధస్త్వామిదమేవ రూపం భక్త్యా భజన్ముక్తిపవైత్య సుదుఃఖః. అహం భవన్నామ గృణన్ కృతార్థో వసామి కాశ్యామని సంభవాన్య ముమూర్షమాణస్య విముక్తయేహం దిశామి మంత్రం తవ రామనామ. ఓ ఈశా, నీ సత్తయే చంద్రుడు సూర్యుడు అగ్ని మొదలగు వానిని మధ్యలో గల తేజమును ధరించి సమస్త ప్రాణుల్లో గల చేతనాంశముగను దేహదారుల్లో ఉండు ధైర్యమును శౌర్యమును ఆయువు బలము వంటి రూపములుగా ప్రభవించను. సమస్తమునకు నీ ఉనికియే నీ సత్వమే కారణం. మీ సత్త కన్నా వేరేనేది ఏదీ లేదు. స్వామి, నీవే బ్రహ్మ శివుడు విష్ణువు అను భేదములతో కాలము కర్మము చంద్రుడు సూర్యుడు అను విభాగములతో వేరువేరుగా వెలసిల్లుచుండవు. కానీ భిన్న భిన్న ఈశ్వరతత్వవాదులకు మాత్రము వేరువేరుగా అనిపించినట్లు ప్రకాశించదవు. కానీ యథార్థమునకు అట్లు కాదు. నిజమునకు నీవే అద్వితీయమైన బ్రహ్మవు. అయినను అన్ని రూపములలో ఉండున్నది కూడా నీవే సుమా. శృతులలో పురాణములలో మత్స్యాది అవతార రూపమును ధరించినది నీవు ఒక్కడవే అని ఎట్లు ప్రసిద్ధి నొందితివో అట్లే సత్తు అసత్తు అను విభాగ రూపమున ఉండున్నది సర్వము నీవు ఒక్కడవే. నీకన్నా భిన్నమైనది వేరుగా ఏదీ లేనేలేదు. ఈ అనంత సృష్టిలో ఏది పుట్టినదో ఏది పుట్టుచున్నదో ఏది పుట్టనున్నదో స్థావర జంగమాది రూపములలో గల సమస్త వస్తుజాలమునందును నీవుగాక వేరెవరునూ కానరారు. కావున నీవు కార్యరూపముకు జగత్తు కన్నను కారణరూపముకు ప్రకృతి కన్నను అతీతుడవు. నీ మాయచే ఆవరించిన జనులందరూ పరమాత్మవుడైన నీ తత్వమును తెలియజాలకున్నారు. నీ భక్తులను సేవించడం వలన తమ అంతఃకరణము నిర్మలమైన వారికి మాత్రము పరమైనది, అద్వితీయమైనది, సకల నియామకమైనది అగు నీ తత్వము బోధపడగలదు. బాహ్య పదార్థము పట్ల దృష్టి మరల చేత బ్రహ్మాదులకు కూడా నీ చిత్స్వరూప తత్వము తెలియబడదు. అందువలన ధీమంతులు నీ అవతార రూపమునందే భక్తి విశ్వాసమును ఉంచి సేవించి దుఃఖమును దాటి ముక్తిని పొందగలుగుచున్నారు. స్వామి, నేను భవానీ సైతుడనై నీ నామం నిరంతరము ఉచ్చరించుచు కృతార్థుడనై కాశీపట్టణంలో నివసింతును. ఈ క్షేత్రమునందు మరణించి వారి సంసార బంధ విముక్తి కొరకు నేను నీ రామనామ మంత్రము చే ఉపదేశించుచుందును.
ఇమం స్తవం నిత్యమనన్యభక్త్యా శృణ్వంతి గాయంతి లిఖంతి ఏ వై తే సర్వసౌఖ్యం పరమంచ లబ్ధ్వా భవత్పదం యాంతు భవత్ప్రసాదాత్. దేవా, ఈ స్తవమును నిత్యము అనన్యభక్తితో వినడివారు, గానము చేసేటివారు, లిఖించేటివారు నీ అనుగ్రహంచే సమస్త దుఃఖములను అనుభవించి అంత్యములని సమస్త సుఖములను అనుభవించి అంత్యములని ధామమును పొందగలరు. ఇంద్రవువాచ రక్షోధిపేనాఖిల దేవ సౌఖ్యం హృతంచ మే వరేణ దేవ పునశ్చ సర్వం భవత ప్రసాదాత్ ప్రాప్తం హతో రాక్షస దుష్టశత్రు. ఇంద్రుడు ఇట్లనెను, దేవా, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరబలము వలన రాక్షసరాజు రావణుని వలన సమస్త దేవతల సౌఖ్యము ఊచుమున్నట్టుగా హరింపబడినది. నీ అనుగ్రహం వలన దుష్టశత్రుడు రాక్షసుడు హతమార్చబడుటచే నీ కృపచేత తిరిగి మేము మా సమస్త సుఖములను తిరిగి పొందగలిగితిమి. దేవాఊచు హృతాయజ్ఞభాగా ధరదేవదత్త మురారే ఖలేనాదిదైత్యేన విష్ణో హతోద్యత్వయానో వితానేషు భాగా పురావద్భవిష్యంతి యుష్మత్ప్రసాదాత్. పితరవూచు, దేవతలు నుడుగురి, మురారి విష్ణుదేవ, బ్రాహ్మణులు చేయబడు హవిర్భాగములు కరుడగు రావణునిచే దోచుకొనబడినవి. నీ చేత ఇప్పుడు వాడు నశించెను. నీ ఈ అనుగ్రహం కారణముగా తిరిగి మరలా ఎప్పటి వలె మా హవిర్భాగములు మాకు దక్కగలవు. పితరవూచు హతోద్యత్వయా దుష్టదైత్యో మహాత్మన్ గయాదౌ నరైర్దత్తపిండాదికాన్నః బలాదత్తి హత్వా గృహీత్వా సమస్తా నిదానీం పునర్లబ్ధ సత్వా భవామః. పితృగణములు ఇటనెను, మహాత్మా, గయ వంటి పుణ్యక్షేత్రములతో మానవులు చేయబడిన పిండాధికములను రావణుడు బలవంతముగా లాగుకొని వాడు అట్టి దుష్టుడు నీచే మరణించను. ఇప్పుడు అవన్నీ తిరిగి మాకు లభించును. తద్వారా మేము మరలా బలమును పొందిదము. యక్షావూచు సదా విష్టికర్మణ్యనేనాభియుక్త వహామోదశాస్యం బలా దుఃఖయుక్త దురాత్మాహతో రావణో రాఘవేశ త్వయా తే వయం దుఃఖజాతాద్విముక్త. యక్షులు ఇట్లనేది, రాఘవ, రావణుడు మమ్మల్ని బలిమిచే వెట్టి పని చేయించుకున్నది వాడు. అతని పల్లకీలు వాహనములు వంటి వానికి పూంచబడి మోయవలసి వచ్చేది. ఆ దురాత్ముడు రావణుడు నీచే వధింపబడినం. ఇక నీ అనుగ్రహం వల్ల మేము ఆ దుఃఖ పరంపరల నుండి విముక్తి నొందితిమి. గంధర్వాఊచు వయం సంగీత నిపుణా గాయంతస్తే కథామృతం ఆనందామృత సందోయుక్త పూర్ణా స్థితా పురా పశ్చాత్ దురాత్మనా రామా రావణేనాభివిద్రుతా తమేవ గాయమానాశ్చ తదారాధన తత్పరా స్థితాస్త్వయా పరిత్రాతా హతోయం దుష్టరాక్షసః ఏవం మహోరగాః సిద్ధా కిన్నరా మరుతస్తథా. గంధర్వులు ఇట్లు చెప్పిరి, రామా, మేము సంగీత శాస్త్ర నిపుణులము. నీ కథామృతమును గానము చేయుచు ఆనందామృత సందోహముతో దోగులాడుచు పరిపూర్ణులై ఉండేవారము. ఆ తర్వాత రామా, దురాత్ముడుకు రావణుని చేత నియంత్రింపబడి అతనినే గానము చేయుచు అతనినే ఆరాధించవలసి ఉండవలసి వచ్చినది. అయితే నేడు ఆ దుష్టదానవుడు నీ చేత నిహతుడైనాడు. కావున మేము నీ వలన రక్షింపబడితిమి అని ఈ విధముగా మహానాగులు, సిద్ధులు, కిన్నరులు, మరుత్తులు మరియు వసువులు, మునులు, గోవులు, గుహ్యకులు, పక్షులు, ప్రజాపతులు మరియు అప్సరగణములు అందరూ రాముని సన్నిధి చేరి కన్నుల పండుగగా అతని దర్శించి విరివిగా స్తుతించి రామునిచే అభినందించబడిరి. వసవో మునయో గావో గుహ్యకాశ్చ పతత్రిణః సప్రజాపతయశ్చైతే తథా చాప్సరసాం గణాః సర్వే రామం సమాసాద్య దృష్ట్వా నేత్రమహోత్సవం స్తుత్వా పృథక్ పృథక్ సర్వే రాఘవేణాభివందితాః యయుస్వం స్వం పదం సర్వే బ్రహ్మరుద్రాదయస్తథా ప్రశంసంతో ముదా రామం గాయంతస్తస్య చేష్టితం ధ్యాయంతస్త్వభిషేకార్ధ్రం సీతాలక్ష్మణ సంయుతం సింహాసనస్థం రాజేంద్రం యయుస్సర్వే హృదస్థితం ఖేవాద్యేషు ధ్వనత్సు ప్రముదిత హృదయైర్దేవవృందైః సువద్భిర్వర్షద్భిః
పుష్పవృష్టిం దివి మునినికరైర్యమానః సమంతాత్ రామః శ్యామః ప్రసన్నస్మితరుచిరముఖः సూర్యకోటిప్రకాశः సీతా సౌమిత్రివాతాత్మయమునిహరిభిः సేవ్యమానో విభాతి. వసువులు, మునులు, గోవులు, గుహ్యకులు, పక్షులు, ప్రజాపతులు మరియు అప్సరసగణములు అందరూ రాముని సన్నిధి చేరి కన్నుల పండుగగా అతన్ని దర్శించి విరివిగా స్తుతించి రామునిచే అభినందించబడేది. ఆనందముతో శ్రీరాముని గానము చేయుచు అతని లీలలు ప్రశంసించుచు అభిషేకము చే తడిసి ఉన్నవారిని, సీతాలక్ష్మణ సంయుతులకు వారిని, సింహాసనమును అధిష్ఠించి ఉన్నవారిని, రాజశ్రేష్ఠుని, అందరి హృదయములలో నిండి ఉన్నవారిని ధ్యానించుచు బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు తిరిగి వెడలిపోయారు. ఆకాశమున దేవదుందుబులు మ్రోగుచుండగా సంతుష్ట హృదయులకు దేవతా బృందములు స్తుతించుచుండరు. వారందరూ ఆకాశము నుండి ప్రసన్న చిత్తముతో పుష్పవర్షమును కురిపించిరి. ముని బృందములు నలువైపులా పరివేష్టించి ఉండి స్తుతించుచుండరి. అప్పుడు శ్రీరాముడు శ్యామలవర్ణుడు, ప్రసన్నమగు చిరునవ్వులు చిందించెడు, మనోహరమగు ముఖము గలవాడు, కోటి సూర్యుల కాంతులతో తేజరిల్లువాడు. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, మునులు, వానరులు సేవించుచుండగా వెలుగొందుచుండెను. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే 15 సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు యుద్ధకాండము నందలి శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి యుద్ధకాండమునందు 15వ సర్గము సమాప్తము. షోడశ సర్గము వానరులకు వీడ్కోలు ఫలశ్రుతి. శ్రీ మహాదేవ ఉవాచ రామేభిషిక్తే రాజేంద్రే సర్వలోక సుఖావహే వసుదా సస్య సంపన్నా ఫలవంతో మహీరుహా.